శ్వేత. మరి శ్రీ శ్వేత ఏం పాడుతుందంటే చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాటకి ప్యారడీ పాడుతుంది. నేను మొత్తం పాడేస్తాను. లెట్స్ వెల్కమ్ శ్రీ శ్వేత. చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా దేవుడా ఇన్ని బాధలు నువ్వు చెప్పేసుకున్న తర్వాత ఇంకా మాకు చెప్పడానికి ఏం లేదు. జన్నవిత్ల గారు నువ్వు ఎట్లా పాడావు నీకు తెలుసా? తెలియదు సార్, మీరు చెప్తే. నేను చెప్తే కదా నీకు తెలుసా తెలియదు? నిజంగా చెప్పు. సిచ్యువేషన్ కి తగ్గట్టు పాడాను. పరమాద్భుతం. పాట అయిపోయేంత వరకు కూడా ఒక్క సెకండ్ కూడా ఎక్స్ప్రెషన్ లేకుండా లేదు. పాడితే పాడావు, లేకపోతే పర్ఫామ్ చేసావు. నిద్ర మత్తులో ఉండి
వాడిని లెట్ట లేపాలో తెలియక దురదగుంటాకు రాస్తే సహజంగా ఎవరికైనా దద్దూర్లు ఎక్కిపోయి ఎలా చేస్తాడు, తిడతాడు అవతల వాడిని, తట్టుకోలేరు. కానీ వాడు ఇటు నుంచి అటు తిరిగి పడుకున్నట్ట దురదగుంటాకు రాస్తే. అలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రఘు గారు 3 ముక్కల్లో చెప్పాలి అంటే ఆహా ఈహి ఓహో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్వేత. రాజశేఖర్ వచ్చేస్తున్నాడు. మరి రాజశేఖర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు అనమాట. అండ్ హీఈస్ గోయింగ్ టు సింగ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి. ఆ పాటకి ప్యారడీ పాడతాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను, పొగలే కలలే కంటూ పేజీలే తిప్పాను, ఆరోగ్యపు సూత్రాలే అతిగా పాటించాను, చివరికి ఫెయిలైతే అది నా తప్పేమీ కాదని అంటాను. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను. అక్షరాలు అస్సలు చూడలేదు, కళ్ళపైన ఒత్తిడైతే పాడవుతాయంటూ, క్లాసు పాఠం విని తప్పే చేయలేదు, చెవులలోని కర్ణ పేరి చెడిపోతుందంటూ, ఖర్చేమీ లేకుండా బుక్స్ ఏమీ కొనలేదు, తలనొప్పే రాకుండా మెదడు ఖాళీ ఉంచాను. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాస్ చేశాను. భోజనానికి వేలే తప్పకుండా కాలమంతా క్యాంటీన్లోనే గడుపుతూ పోయాను, నిద్రలేమి ఏమీ కలగకుండా రోజులోని సగభాగాన్ని కేటాయించాను, ఆలోచన చెడకుండా మందైతే వేశాను, మైండ్ ఫ్రెష్గా అయ్యేందుకు దమ్మే గుంజాను. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను, పగలే కలలే కంటూ పేజీలే తిప్పాను, ఆరోగ్యపు సూత్రాలే అదిగా పాటించాను, చివరికి ఫెయిలైతే అది నా తప్పేమీ కాదని అంటాను. ఓకే, మరి ఈ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ గురించి మీ అభిప్రాయం సార్? చాలా రెగ్యులర్ అమ్మ అతను. రెగ్యులర్ గా ఏం చేస్తాడో చెప్పాడు అతను. సిన్సియర్ పైగా అతను ఇట్లాగే చదివి మరి ఎట్టగో మరి లెక్చర్ అయినట్టు ఆయన ఈ పేపర్ దిద్ది ఆయన అట్టగో ఇట్టగో ఎట్టగో నీ పేపర్ దిద్దాను అని ఆయన పాడుతున్నాడు అనమాట. నాకు వచ్చినట్టుగా నేను మార్కులు వేసాను అని, దానికి నన్నేం చేయమంటావు అని. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రఘు గారు కానీ పాపం మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు నాకు. సిన్సియర్ స్టూడెంట్ లాగా అనిపిస్తున్నాడు తను. సిన్సియర్ సింగర్ కూడా. అవునండి, బాగా పాడాడు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ తో పాడాడు. అంతే. ఇప్పుడు ఇందులో ఏమైనా ఉన్నాయా మనకి ఈ పాటలో సంబంధించిన లక్షణాలు ఏమైనా? నిద్ర ఉంది సార్. అందుకే నా ఇందాక మిమ్మల్ని ఆ సాంగ్ లో కూడా సెలెక్ట్ చేసుకున్నారు. దాని గురించి వండర్ఫుల్ సెలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జొన్నవితుల గారి దగ్గర నుంచి ఇంకొక సూపర్ ప్యారడీ. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. నిన్ను మించిందేది లేది బ్రహ్మాండంలో. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. అనకాపల్లి బెల్లం అయితే అతి మధురం,
అందరికీ నువ్వు దొరుకుట అంటే అతి సులభం. ప్రతిరోజు మా ఆనందానికి ఆధారం. నువ్వు కరుణిస్తే ఎందుకు అమృతం ఆ స్వర్గం. నీ ఘన చరితం జగతికి విదితం. చెరుకు గడల రసభరితం బెల్లం. నువ్వంటే మోదం. నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. తిరుపతి స్వామి లడ్డూలోన రుచి నీవే. ఆంజీ స్వామి అప్పాలందున రుచి నీదే. గణపతి స్వామి ఉండ్రాయికి నువ్వు మణిమకుటం. దేవుళ్ళందరి ప్రసాదాలకి ప్రప్రథమం. పానకమైన పాయసమైన నీవు లేక ఇక రసహీనం. బెల్లం నువ్వంటే మోదం. నీ గొప్ప చాటింది ఆయుర్వేదం.